మరి ఏమి నిలబడిపోయా నా బండి ఏరే వాళ్ళు తీసుకుపోయినారు నేను స్వామి తెచ్చా ఈ బడుద్దాయి పెట్రోల్ అన్నా ఉందో లేదో పెట్రోల్ ఉంది బా సెల్ఫ్ కానీ కాలే ఇక్కడన్నా కొడదాం కక్కుర్తి స్వామి కులిపోయిన బండి ఎన్నాళ్ళు అవుతుంది ఇది పెట్టుకొని కులిపోయిన బండి ఎన్నాళ్ళు అవుతుంది ఇది పెట్టుకొని బటాన్ బండి ఆపు ఏంద్ర ఫుల్ స్పీడ్గా పోతుంటే బండి ఆపంట అది చూడు చంద్రబాబు ఉన్నాడు బండి దొబ్బుకున్నాడు చంద్ర ఉన్నట్టున్నాడు కాదు ఆ పర్సనాలిటీ చూసి అర్థం కాలే మన చంద్ర అన్నే ఏం బండి నిలబడిపోయింది దొబ్బకుపోతాడు చూడు దొబ్బకపోతున్నాడు ఈ బండి నన్నేమో బాగా మోసింది నేను ఈ బండి దొబ్బలాగా తెచ్చానా ఈ స్వామి పాత బండి పెట్టుకొని అట్లే తిరిగి తెచ్చాను ఇంకా ఎన్నాళ్ళు అవుతుందో ఏమో వారని కక్కుర్తిలో నా కమ్మండలం ఏమి స్వామి నువ్వేం మంచివే కాదు ఇట్లా పాత బండి ఇచ్చే ఎట్టబోవాలా నేను నీకే తెలివిందా లేదా మంచి లావుగాండా ఎట్టబోవాలనుకుంటున్నావు నేను చంద్ర నీకు ముందే చెప్పినా ఈ బండి నా వెయిట్కి అలవాటు పడింది నీ బరువు ఆడపడతాను ఈ బండి నీకు ముందే చెప్పినా నేను తెలివిందా లేదా నీకు పెళ్ళైన పొద్దు మీ మామగారు తీపిచ్చినారు ఈ బండి నీకు ఆ రోజు నుంచి తోలుతున్నావు ఒకసారి ఆయిల్ మార్చినావు స్వామి నేను బండి తీసుకున్నప్పటి నుంచి 2000 కిలోమీటర్లు కూడా తిరగలే అందుకే ఆయిల్ మార్చలేగా మార్చలేదా అందుకే నిలబడిపోయింది స్వామి డే మురళి బండి తిరిగినా తిరక్కపోయినా సంవత్సరానికి ఒకసారి ఆయిల్ మార్చాలరా నువ్వు చంద్రన్న నువ్వు బండి ఎక్కువ మేము కాలేస్తాం దొబ్బుతాం ఆధారపడ్డాను ఆ మంచిని బండిని దొబ్బాలి అయితే అదే మనకు దొబ్బుతారా స్వామి నువ్వు ఎక్కువ మనం తోలుతాం ఏమన్నా యాద స్వామి రథం దొబ్బి దగ్గర పోతే కదా సైడ్ పోతాను వారిని జేసీబీ కావాలి ఇటైతే కాదు ఈ బండి దొబ్బలేము వచ్చాలేరా నేను ఇక్కడ ఉండాలి ఉన్నాడు ఒక్క నిమిషం ఉండు మన పటాన్న పిలిచాడు నా చంద్రన్న నమస్తేనా నా పటాన్న నమస్తేనా ఏం అయ్యిండారు చంద్రన్నది బండి చెడిపోయింది కాలేజీ దొబ్బలేకుండా నీకు తెలిసిన మెకానిక్ ఎవరైనా ఉంటే ఫోన్ చేసి పిలిపిరా స్వామి ఏందన్నా ఇది చంద్రన్నది కాదు కదా మురళిన్నది కదా బండి అరే ఈ బండి నాదేరా స్వామి వద్దంటే ఈ చంద్ర వేసుకొచ్చినాడు అరే వాళ్ళు నూకలేకున్నారు నువ్వన్న వచ్చి నూకురా ఒక్క నిమిషం ఉన్నా ట్రై చేస్తా నేను చెయ్యి అరే ఈ ప్రయత్నాలన్నీ మా అయిపోయినాయి కాని పనిలే ఏంది ఒక ఇంచుకుని నూక లేకుండా ఒరే ఎటోటో చిన్నగా దొబ్బురా మెకానిక్ షెడ్ కాడికి పోతే వాళ్ళే తయారు చేస్తారు కాదన్నా మెకానిక్ షెడ్ కాడికి మనం ఎందుకు పోవాలన్నా మెకానిక్ ని పిలిపించండున్నా ఏందంత టాలెంట్ ఉందా నీకు ఉన్నా ఏందనుకున్నా మన పులిందల్లో రీసెంట్ గా మన పులిందల చుట్టుపక్కల 10 కిలోమీటర్ల దూరంలో ఏడ బండి ఆగిపోయినా ఆ పిల్లోడు వచ్చి ఏం ప్రాబ్లం అయిందో చూసి చెక్ చేసి బండి రిపేర్ చేసి స్టార్ట్ చేస్తాడు నా లెక్క ఎక్కువ తీసుకోడు కదా నా సర్వీస్ చార్జెస్ ఏమి ఉండవు బండిలో ఏమైందో దానికి మాత్రమే లెక్క తీసుకుంటాడు అంతేనా హరిగా పులిందల చుట్టూ 10 కిలోమీటర్ల వరకు బండి ఏడ చెడిపోతే ఆడికి వచ్చి రిపేర్ చేసే షెడ్డు పెట్టిన మెకానిక్ ఎవరు రాడు నాకు తెలియకోకుండా నా మన పులిందల్లో శ్రీరామాలు ఉంది కదా శ్రీరామాలకు పోయే వాళ్ళు రవీంద్రనాథ్ స్కూల్ పాతదిలే దాన్ని ఎదురుగానే డ్యూకు సర్దారని ఒక కొత్తగా మెకానిక్ షాప్ పెట్టినాడు అవునా చుట్టూ 10 కిలోమీటర్లు ఏడ బండి అయిపోయినా వచ్చి ఏమైందో రిపేర్ చేసి ఆ రిపేర్ అయిన దానికి మాత్రం డబ్బులు తీసుకొని బండి మళ్ళీ స్టార్ట్ చేసే బాధ్యత ఆ పిల్ల ఉంది అన్న అవునా ఒక్క నిమిషం ఏం లేదు కదా ఏం లేదన్నా ఒక నిమిషం ఫోన్ చేసి వచ్చాడు పిలిచరా స్వామి ఈ బండి తొయ్యలేక మేము చచ్చిపోతాం మేడ బండి కాదు స్వామి ఆ మంచిది తెలియకుండా హలో చెప్పండి నేను డ్యూక్ సర్దార్ మెకానిక్ నా తమ్ముడు మన పులిందలో బాబనపల్లికి వెళ్ళే రూట్ లో రింగ్ రోడ్ సర్కిల్ దగ్గర బండి ఆగిపోయింది ఒక 5 నిమిషాలు అన్న రాగలవా 2 నిమిషాల్లో వస్తానా నీకేమన్నా ప్రాబ్లమా అమ్మా 2 నిమిషాలు వచ్చాను రమ్మను తమ్ముడు రా తమ్ముడు తొందరగా ఇక్కడ బండి ఆగిపోయింది చంద్రన్న బండి సరే చాలా బాగుంది బా బండి ఎట్ట దొబ్బుతున్నారు నా సమయం ఇదో వచ్చాడు ఈ పిల్లోడు తమ్ముడు ఈ పిల్లోడే చూడ కరెక్ట్ 2 నిమిషాలు వచ్చినాడు చెప్పునా ఏమన్నా ప్రాబ్లము తమ్ముడు రారా బండి రిపేర్ ఇది కాదు పోయి అది చూడు పోయి నేను చెప్పాలా నాకేం తెలుసు చెప్తానా కదా పో చూడు దిగునా దిగు చూడు తొందరగా చూడు చూడు ఏమో స్టార్ట్ కాలే చూస్తాను అన్న కొంచెంసేపు
ఇది ప్లగ్ పోయిందనా? యో పోయింటే కొత్తది పోయా సామి. ప్రస్తుతానికి కొత్తది లేదు, నా దగ్గర ఉండేది వేస్తా, మళ్ళీ షాప్ కాడికి రండి కొత్తది వేస్తా. అరే పంజర్ నీళ్ళే బి. ఓకేనా? స్టార్ట్ అయింది ఉన్నా. స్టార్ట్ అయిందినా? ఎలా ఉంది దిక్కుదేలేక తెచ్చింది రా దుబ్బలేక. నా అందుకే నన్ను చెప్పేది, మన పులిందుల్లో ఈపి చుట్టూ 10 కిలోమీటర్ల ఏడ ఆపైనా కూడా వచ్చి ఏమైందో చూసి రిపేర్ చేస్తానా. మన ఊర్లో ఇట్లా మంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, రోడ్ల అమ్మడి దొబ్బకరాలేక. వాళ్ళకి కానీ అట్లా చెప్పురా పిలుచుకుంటారు. అందుకే నా అన్నోళ్ళు కూడా దొబ్బలేకపోయినారు చంద్రన్న అన్నారు. సో ఫ్రెండ్స్, మన పులివెందుల్లో ఎవరైనా కూడా చుట్టూ 10 కిలోమీటర్ల దూరంలో బండ్లు ఏదైనా ట్రబుల్ వచ్చి ఆఫ్ అయిపోతే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మన డ్యూక్ సర్దార్ అయితే కొత్తగా పెట్టినాడు మన పులివెందుల షాపు. సో మన పులివెందుల్లోని శ్రీరామాల్ రూట్లో పాత రవీంద్ర స్కూల్ ఎదురుగానే ఉంటుంది. సో కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను. చుట్టూ 10 కిలోమీటర్లు యాడ్ అయిపోయినా కూడా ఈపీకి ఫోన్ చేయండి, వచ్చి రిపేర్ చేస్తాడు. ఒకవేళ ఎక్కువ ప్రాబ్లం ఉంటే కానీ షాప్ దగ్గర తీసుకొని రిపేర్ చేస్తాడు. సో మన పులివెందులో ఇంతవరకు ఇంత మంచి ఆపర్చునిటీ ఎవరు తీసుకురాలేదు, మన పిల్లోడు తీసుకొచ్చాడు. కాబట్టి మన పులివెందుల పిల్లోని మన వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. మన పులివెందుల్లో ఇలాంటి షాప్ పెట్టినందుకు నీకు ప్రత్యేక కృతజ్ఞతలు మా హరి యూట్యూబ్ ఛానల్ తరపున. థ్యాంక్ యూ సో మచ్. సర్వీస్ బాగుండాలా, ఫోన్ వచ్చినప్పుడు ఎత్తి కస్టమర్ కు రెస్పాండ్ అవుతాడు. ఓకేనా? కాదు ఇంకోటి విషయం, ఈ బండి ఇలా ఈ మంచి పెళ్లిలో పెట్టినారు, 2000 కిలోమీటర్లు దాటలేదని ఆయిల్ మార్చలేదంట. ఏమన్నా ఇబ్బంది అవుతుంది? వారిని ఆయిల్ మార్చండి నా మీరు స్వామి, వారిని ఆయిల్ మార్చండి నా మీరు స్వామి, మార్చండి నా ఆయిల్ బండి పోతాది, ఆయిల్ మార్చండి మీరు. లేకపోతే గడ్డ కడతాది. ఆయిల్ అట్లా షాప్ కాడ తీసిపోయి ఆయిల్ మారిపెట్ట బండి. ఓకేనా? పదాం బండి. మీరు కూడా బాగా డిస్ప్లే నెంబర్ కనపడతాను కదా, ఆపైతే ఫోన్ చేయండి. మన పిల్లల దగ్గర షాప్ దగ్గరికి వచ్చేయండి. సరే